హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మొన్న వీడియో పెట్టాను కదండి, ఇంకా ఆ రోజు వీడియో అనమాట. బ్లౌజెస్ కుడదామని చెప్పి నేను త్వరగా పని చేసుకుంటే ఇంకా మా హస్బెండ్ అయితే కలెక్షన్కి వెళ్ళొచ్చి నెల్లూరుకి వెళ్దాం రా, షాప్లో సామాన్ అయితే తెచ్చుకుందామని చెప్పారు. ఇంకా తప్పకైతే నెల్లూరుకి అయితే వచ్చేసామండి. చూసారు కదా, ఆటో అయితే వేసుకుని వచ్చాము. మొత్తం ఇలా సరుకులన్నీ తీసుకునే తలకే మాకు 3 ఏమో అయింది టైం ఇంటికి వచ్చే తలకే. నేనేదో బ్లౌజెస్ కుడదామని త్వరగా పని చేసుకుంటే ఇలా అయింది. ఇంకా నేనైతే ఆటోలో కూర్చోన్నాను. ఇంకా ఆయన అన్నీ అయితే తీసుకొచ్చి వేస్తున్నాడు అనమాట. ఇంకా నేను కూడా ఇంటి దగ్గర ఉండొచ్చు, ఇంకా ఆయన అయితే ఒక్కోటి మర్చిపోయి ఒక్కోటి తెస్తూ ఉంటాడు. ఇంక నేను వెళ్తే షాప్ ఉండేది నేనే కదండి, షాప్లో ఉండేది నేనే కదా, ఇంక నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటా అని చెప్పి అయితే ఇంక వెళ్ళాను. ఇక్కడ చూడండి రంగులు అనమాట. ఇప్పుడు పండగ నెల పెట్టేసింది కదండి, ఇంకా నెల్లూరులో ఎక్కడ చూసినా రంగులే అనమాట. సంతపేటలో అయితే అసలు ఈ రంగులు అనేవి కొంచెం తక్కువకి వస్తాయి. ఇంకా మేము కూడా ముగ్గు బస్తా, సాల్ట్ ప్యాకెట్స్, ఉప్పు బస్తా అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకింటికైతే బయలుదేరైతే వచ్చేసామండి. వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతాయి, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే వీడియో తీసేంత టైం కూడా ఉండట్లేదండి. ఇదైతే మొన్నటి వీడియో క్లిప్, ఇంకా పెడదామని చెప్పేసి పెడుతున్నాను. ఎందుకంటే క్రిస్మస్ కదండి, బ్లౌజెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ కూడా 12 అయింది పడుకునే తలకే. ఇంకా అందుకని నిన్న కూడా వీడియో అయితే పెట్టలేదండి. ఇంక నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక కాఫీ పెట్టుకుందామని చెప్పి పాలైతే కాస్తున్నాను. ఇంకా పాల మీద మీగడైతే ఇలా మొహం అంతా పోసేసుకుంటున్నాను అనమాట, స్నానం చేద్దాంలే అని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే అంటే ఆ రోజైతే మిషన్ అయితే ఏం ఎక్కలేదండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇలా మొత్తం ఇల్లంతా కడిగేసాను అనమాట. ఇల్లు తుడిచి బయటంతా కడిగే తలకి ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా గడప దగ్గర కూడా పూజ చేస్తున్నాను. ఇలానే ఉంటుందండి, ఒక్కో రోజు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఇంక ఈ 4 రోజులు అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతాయి. అది కాక తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నామండి. ఇంకా వెళ్తే మాత్రం వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియోస్ అయితే పెడతాను. ఇలా గడపనైతే పూజ చేస్తున్నాను. ఇంక ఇంట్లో పిల్లలను చూసుకొని షాప్ చూసుకుంటూ బ్లౌజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఉత్తప్పుడు అయితే ఒక బ్లౌజ్ కుట్టుకుంటాను. ఇప్పుడు పండగ సీజన్ కదా, ఇంక అందరూ ఇస్తూ ఉంటారు. ఇంకా అవి కుట్టే తలకే నా పని అయితే అయిపోతుంది. ఇంకా వీడియోస్ జోలికి కూడా వెళ్ళట్లేదు. ఇంకా మనం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయకపోతే మళ్ళీ ఉన్న కొద్ది వ్యూస్ కూడా పోతాయని చెప్పి అయితే ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం బయట కూడా పూజ చేస్తున్నానండి. ఇంకా పండగ క్లీనింగ్ కూడా చేయాలి, చూద్దాము. ఈ జనవరి 1 దాకా అయితే బ్లౌజెస్ అయితే ఉంటాయి, తర్వాత ఉండవు కదా, ఇంకప్పుడైతే చేసుకుందామని చెప్పి ఇంకా బ్లౌజెస్ అయితే కుట్టుకుంటున్నానండి. ఇంకా ముందుగా మా హస్బెండ్ అయితే తిరుపతికి వెళ్ళి టికెట్స్ తీసుకొస్తానని చెప్పి ఇంకా ఆ రోజు అయితే వెళ్తాను అని చెప్పాడు. ఇంకా అందుకని అయితే నేను ఇల్లు అన్నీ కడిగేసానండి. బెడ్షీట్స్ అవన్నీ ఉదయమే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఇంకా నైట్ అయితే ఆయన బయలుదేరి వెళ్ళారు, కానీ ఆయన వెళ్ళే తలకే బస్ ఫుల్ అయిపోయిందని చెప్పి తిరిగి అయితే వచ్చేసారనమాట. ఇంకా నిన్న అయితే వెళ్ళారు. టికెట్స్ అయితే అందరూ ఉంటేనే ఇస్తారంట, ఇంకా అందుకని రిటర్న్ అయితే వచ్చేసారనమాట. ఇంకా శుక్రవారం అలా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక ఇల్లు మొత్తం కడిగేసాను కదా అని చెప్పి బయట కూడా దీపాలు అయితే పెట్టేశానండి. తులసమ్మ దగ్గర అండ్ మారేడు చెట్టు దగ్గర ఇంట్లో దీపం పెట్టేశాను. ఈరోజైతే ఈ పనులు చేసుకునే తలకే టైం మొత్తం అయిపోయింది.
ఇంకా నైట్ అయితే దోశకి నానేసానండి ఉదయం. ఇంకా దోశ పిండి అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. ఎక్కువ పిండి అయితే గ్రైండర్కి వేస్తానండి, కొంచెం పిండి అయితే ఒకసారి 2 సార్లు మిక్సీకి అయితే వేసేసుకుంటాను. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 9:30 అయిందండి. ఇంకా షాప్ కూడా క్లోజ్ చేయలేదు. ఇంక ఈరోజు అయితే 3 బ్లౌజెస్ కుడదామని చెప్పైతే ఉదయం గబగబా పని చేసుకున్నాను. కానీ ఒక్కటి కూడా కుట్టలేదనమాట. అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి నేను ముందుగానే కుట్టి పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను. కానీ ఈరోజే వచ్చింది ఆ సిచ్యువేషన్ అనేది. ఇంకా మేమైతే ఉదయం నుంచి చూసారు కదండి వీడియో, సామాన్కి తిరుగుతూ ఉన్నాము. ఇంక ఇప్పుడు వచ్చి ఇంక ఈయన కూడా లేడు, షాప్లోనే ఉన్నా అనమాట. ఇంకా బ్లౌజ్ కూడా కుట్టలేదండి. ఇంకా రేపన్నా చీకటితో లేసి అయితే ఒక బ్లౌజ్ అన్నా 4 కలా లేస్తే 6 కలా ఒక బ్లౌజ్ అయితే కుట్టేస్తాను అనమాట. చూడాలి, అంటే ఏదో ఒక పని వస్తూ ఉంటుంది కదండి. ఇంకా ఆ టైంకి మళ్ళీ హడావిడిగా కుట్టలేమని చెప్పి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడాలి ఎలా జరుగుతుందో. ఇంకా తినలేదండి, ఈయన అయితే లేడు, ఇప్పుడు వస్తున్నాడు. ఇంకా ఆయన వచ్చి తిని పడుకునే తొలికి 10 అయిపోద్ది. ఇంక నేను ఇప్పుడే దోశ పిండి అవన్నీ వేసి పెట్టానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి ఈ క్లిప్ అనేది నిన్నటిదనమాట. నిన్న వీడియో ఏం తీయలేదండి, తీసేంత టైం కూడా లేదు. ఇంకా నా పనిలో నేను బ్లౌజెస్ కుట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు. సరేలే అని చెప్పేసి లంచ్ అయితే ఆయన ప్రిపేర్ చేశారనమాట. ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేశారు, బాస్మతి రైస్ వేసి, అదే బియ్యం వేసి. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చాం కదా, ఇంకా చేశారనమాట. ఈ చిన్న క్లిప్ దీంట్లో యాడ్ చేశాను. మన చేత్తో ఎన్ని వంటలు చేసుకున్నా, చికెన్ మటన్ ఎన్ని చేసుకున్నా, మన హస్బెండ్ ప్రేమతో మనకి పచ్చడి చేసి పెట్టినా చాలా సంతృప్తిగా అండ్ సంతోషంగా ఉంటుంది. ఇంక ఈ బిర్యానీ అలాంటివి అయితే మా హస్బెండ్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. చూడండి ఎంత బాగా చేశాడో. ఇంక ఇంట్లో అయితే ఇలా ఒకటి చేసుకుంటూ ఉంటామండి, ఒక్కరే చేయాలని ఏం లేదు. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ